అందరికీ తెలుస్తూ ఉంది. ఎలక్షన్ల ముందు నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ నేను అండగా ఉన్నాననే కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి నేను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కుప్పం మా కుటుంబం అని చెప్పి ఈరోజు మీ అందరి జీవితాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత మేలు చేస్తున్నారో దాంతో పాటు నా వంతుగా నేను కూడా చేస్తానని చెప్పనేసి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ క్లినిక్ అయితేనేమి, సంజీవిని మొబైల్ వైద్యశాల అయితేనేమి, తర్వాత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు అయితేనేమి, మళ్ళీ కుట్టు మిషన్ ఇవ్వటం అయితేనేమి, ఇప్పుడు జూట్ బ్యాగ్స్ కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా మహిళల అభ్యున్నతికి ఆనాడు డ్వాక్రా సంఘాలతో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారో దానికి మించిన అభివృద్ధి ఈరోజు మీ అందరి కోసం చేయడానికి భువనమ్మ గారు వచ్చారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఇవన్నీ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలో మేడం గారు ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున శిక్షణా కేంద్రాలు ప్రారంభించబోతున్నారు. తద్వారా మీ దగ్గరికే వచ్చి మీకు శిక్షణ అందించి మీకు స్వయం ఉపాధి కల్పించే దిశగా, మహిళల అభివృద్ధి దిశగా కూడా ఆవిడ ప్రణాళికలు రచించారు. కాబట్టి మనకు నిజంగా ఈ రోజు ఒక పండగ వాతావరణం మనకి, మన గ్రామానికి, మన నియోజకవర్గానికి అని తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరి ఆశీస్సులు 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా కుట్రలు పడినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడి మేము చంద్రబాబు నాయుడు గారి వెంటే అని నిరూపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి, ఓటర్లకి మనస్ఫూర్తిగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరితో ముఖాముఖి కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన భువనమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కుప్పం నియోజకవర్గంలో శ్రీ శక్తిని తారాస్థాయికి తీసుకొని పోయి కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా మహిళలు ఈ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయగలరనే కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్రెడీ లేట్ అయింది కానీ ఒకే నిమిషం, సెరికల్చర్ అనేది ముఖ్యం కాబట్టి దాని గురించి నేను ఒక పట్టు రైతుగా ఈ మన మొదలు చెప్పారు కుప్పం బ్రాండ్ క్రియేట్ చేయాలి. ప్రధానికి ఇప్పుడు కాంచీపురం అంటే పట్టు చీరలు 20 లక్షలు 30 లక్షల రూపాయల విలువైన పట్టు చీరలు కూడా అక్కడ తయారు చేస్తూ, అందువలన కాంచీపురం మొత్తం రోజు వెలిగిపోతా ఉంది. కుప్పంలో మీరు ఎందుకు చేయకూడదని మేడం గారు చెప్పారు. కాబట్టి ప్రాముఖ్యతను ఎలా గుర్తించారు? మామూలుగా ఆర్థిక శాస్త్రం, నేను చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నదే ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రంలో ఆదాయం సంబంధించి 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. పట్టు పరిశ్రమ అనేది చేయడం అనేది అది ఇండస్ట్రియల్ సెక్టర్ లో 2వ పారిశ్రామిక రంగంలో వస్తుంది. మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేసి దాని విలువను పెంపొందించి ఎంతో మందికి దానివల్ల ఉద్యోగం కల్పించడం సేవా రంగం. సో ఈ 3 రంగాల్లో డబ్బులు వచ్చేది పట్టు పరిశ్రమ. అందుకే సిరికల్చర్ అన్నారు. సిరి అంటే లక్ష్మీదేవి, డబ్బుకు సంబంధించింది. సో ఎక్కడ పట్టు పరిశ్రమ ఉంటుందో అక్కడ డబ్బు, లక్ష్మి ఉంటుంది అనేటువంటి ఆలోచన. ఈ రోజు పట్టు పరిశ్రమ అనేది చాలా ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ కార్యక్రమాలు, ఎక్కువ మంది మనుషులు పనిచేయాల్సినటువంటిది కాబట్టి దానికి ఎక్కువగా ఉపాధి, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి రైతుకు కూలీకి సంబంధించినటువంటి ఇది కూడా తగ్గించాలంటే టెక్నాలజీ ఈ రోజు వాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనమంతా ఈ రోజు లేటెస్ట్ గా చేస్తున్నది ఇప్పుడు స్టాండ్ సిస్టమ్ లో మనం చేస్తున్నాం. అవన్నీ కూడా కొమ్మలుగా కత్తిరించి చాలా సులభమైన పద్ధతిలో ఈ రోజు రైతులు పట్టు పరిశ్రమ చేస్తున్నారు. బెడ్ సిస్టమ్. సో అదే విధంగా దాంట్లో ఎంతో ఖర్చు తగ్గిపోయింది. అదే విధంగా ఈ రోజు సార్ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం ఉండేటప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కోసం 1 కేజీకి 50 రూపాయలు ఇన్సెంటివ్ అని ఇస్తున్నారు. అది మొత్తం కూడా ఈ 5 సంవత్సరాలు జగన్ కంప్లీట్ గా దాన్ని తీసేశారు. కానీ ఈ రోజు పట్టు పరిశ్రమకు వచ్చినటువంటి ఖర్చులకు సమానంగా రేట్లు కూడా పెరగడం లేదు. కాబట్టి దానికి వాల్యూ అడిషన్ అనేది చాలా చేయాలి.
మీకు అందరికీ గుర్తుంటుంది, పాత వాళ్ళందరికీ కూడా చైనా నుంచి ఒక కంపెనీని తీసుకొని వచ్చి లీఫ్ టు క్లాత్ అంటే ఆకు నుంచి వస్త్రం తయారు చేసే వరకు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ స్థానంలోనే అప్పుడు పరిశ్రమ కూడా స్థాపించాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. 25,000 ఎకరాలు కనీసం పట్టు పరిశ్రమ సంబంధించిన ఉండాలని చెప్పేది ఆయన ధ్యేయం ఉంది. కాబట్టి పట్టు పరిశ్రమ అభివృద్ధి ఎంతో భవిష్యత్తు మనకు ఉంది, దాన్ని చేయాలని కోరుతూ పట్టు రైతులకు సంబంధించి మనకు సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనేది ఉంది. మన చలపతిని కూడా మెంబర్ గా దాంట్లో మనం పెట్టాము ఒకప్పుడు. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనేది మంచి సంస్థ. కుప్పంలో కూడా ఒక బ్రాంచ్ తీసుకొని వచ్చి కుప్పం సిల్క్ బోర్డ్ అని చేయాలనేటువంటిది ఆలోచన కూడా ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి అందరూ అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కుప్పంలో సిల్క్ పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, దాని భవిష్యత్తు ఎట్లా తీసుకోవాలనే కార్యక్రమం ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తారు. కాబట్టి రైతులందరూ కూడా దీనికి సహకారం చేసి ముందుకు పోవాలని కోరుతూ అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీకు రైతుల గురించి బాగా మేడం గారికి వివరంగా తెలిసినందుకు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కుప్పం ప్రాంతానికి చెందిన టీటీడీ బోర్డు మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్ గా తీసుకున్న శాంతారామన్ గారి పేరు స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మనందరికీ సుపరిచితులు, మనందరికీ అందరితో స్నేహంగా కలిసిమెలిసిన వ్యక్తి మన డాక్టర్ సురేష్ గారు సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతాను. నమస్కారం అందరికీ. భువనేశ్వరం గారికి, కంచర్ల శ్రీకాంత్ గారికి, పిఎస్ఎం గారికి, మండల అధ్యక్షులు మహేంద్ర రెడ్డి గారికి, సీనియర్ నాయకులందరూ ఇక్కడున్న టీడీపీ సీనియర్ నాయకులకు, యువకులకు, విద్యార్థులకు, మధులంక గ్రామ ప్రజలకు, మహేంద్రం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ, వీళ్ళందరికంటే ఎక్కువగా ఇక్కడున్న మహిళా మండలందరికీ పేరు పేరు మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నారు. ముందుగా రామకుప్పం మండలం మన నియోజకవర్గంలోనే మెంబర్షిప్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచినందుకు రామకుప్పం గ్రామ ప్రజలందరినీ, టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి పేరు పేరున గ్రామ స్థాయి నుంచి మండలం అసలు మామూలు ఎన్నో మీటింగ్లు చూసాం, ఎన్నో మీటింగ్లు వచ్చాం, ఆయన భార్య వచ్చాం, వచ్చి పలకరిస్తే సురేష్ మీ భార్య ఇది దయచేసి ఎవరు వీడియో చేయకండి బాబు. ఏం అందంగా ఉన్నారు ఈ రోజు. నేను అమ్మాయి గురించి చెప్పట్లేదు, ఇక్కడ మా వాళ్ళ కూడా చూసి చెప్తున్నాను. సంతోషమా, మట్టి మట్టిగా ఉండే మా వాళ్ళందరినీ కూడా ఈ రోజు అంత అందంగా మీరు చేశారంటే దానికి శిరస్సు వేసి మీకు మరొకసారి అభినందన తెలియజేయాలి. ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ మహిషాసురుడిని దుర్గాదేవి అవతారం ఎత్తి అప్పట్లో మన ఇతిహాసంలో ఆమె మన హిందూ పురాణంలో మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జగనాసుర ప్రభుత్వం జగనాసురుడు ఆయన ప్రభుత్వంలో అరాచకం సృష్టించి ఎన్నో కష్టాలు పెడితే ప్రజలనే కాకుండా నాయకులు చేశారు. ఆయన అసలు ఆయన పెద్ద ఆయన స్వర్గంలో చేరుకుంటే మన శివుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం అడ్డం పెట్టుకుని లేని కేసు నిరికించే స్కిల్ డెవలప్మెంట్ ఆయన జైలుకి పంపించేస్తే నారా చింతామని చెప్పి ముందుకు వచ్చి మరి ఆ రోజు జగన్నాసుర పాలనను వధించిన మహోన్నతమైన వ్యక్తి మన నారా భువనేశ్వరి గారిని స్వాగతం తెలియజేస్తూ ఎంతో మంది గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు. ఎంతో మంది పాంచాలి గారు కావచ్చు, అదేవిధంగా సత్యభామ కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఒక జగన్నాథుడు ప్రభుత్వాన్ని అంతమొందించిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా మన భువనమ్మ గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఆ భువనమ్మకు చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి రామాయణంలో సీతారామ లక్ష్మణులకు నమ్మిన పట్టుగా ఉంటూ ఆంజనేయ స్వామి హనుమంతుడు తీసుకొస్తారని ఆశిస్తూ, మహిళలు కూడా చాలా మంది ఈ గార్మెంట్స్ ఏదైనా పెడితే వాళ్ళకి ఎక్కువ ఉపాధిగా ఉంటుంది మేడం. రామకుప్పం దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, ఏదైనా ఫ్యాక్టరీ కానీ చదువుకునే యువత డిగ్రీ ఎందుకు మీరు ఏదైనా చూడాలని మిమ్మల్ని అంతా కోరుతూ, మీరు మా గ్రామానికి రావడం, ఈ గ్రామస్తులు మొదటిసారిగా మధురం గ్రామంలో సారు రాకుండానే
ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఇక్కడ సిరిపంటలు పండుతా ఉన్నా కూడా సార్ చొరవతో ఇప్పుడు మీరు నేరుగా రావడం ఇంకా ఈ గ్రామానికి కానీ ఈ పంచాయతీ కానీ మా మండలానికి కానీ ఇంకా చాలా మంచి జరుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు ఈ మనందరినీ ఉద్దేశించిన అమ్మ బోనమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలకి, మహిళా శక్తికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి ఎప్పుడు ఇస్తారా నాకు మైక్ అని ఎదురు చూడటం సరిపోయింది. వీళ్ళే సగం టైం తినేశారు. చివరి నాకు వచ్చినప్పుడు మేడం తొందరగా అవజేయండి, ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి అంటారు. మరొకటి, కారు దిగినప్పుడు మహిళా సమావేశం అన్నారు. అన్నప్పుడు ఎదురుగుండా ఎవరు రావాలని చెప్పండి, మీరే కదా. దిగినంటే కారు మొగాళ్ళు కనపడతారు. నాకు ఒక డౌట్ వచ్చింది, నిజం గెలని నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. అందుకే ఈసారి మహిళలు మీటింగ్ అన్నప్పుడు మీరు మగవాళ్ళని పక్కకి తోసి మీరు ముందుకెళ్ళాలి. అవునా కాదా? మీరెందుకు ఊరుకున్నారు తోస్తే? అదే అంట, మీలో శక్తి ఉంది, మీరందరు లేచి మీకోసం మీరు పోరాడాలి అంటాను. అది చాలదమ్మా, ముందుకి రావాలి, అదే కావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు రాజకీయాలు తెలియవు. రాజకీయాలు మన పెద్ద పెద్ద లీడర్ లాగా మాట్లాడమంటే నేను మాట్లాడలేను. నేను మీలో ఒక మహిళగా, ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో పెట్టినప్పుడు వెనకాల కనపట్లేదు, నన్ను ఒకటే కోరారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పార్టీ కోసం ముందుకెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ని రాక్షస పాలన నుంచి నువ్వు ప్రజల్ని కాపాడాలి ఈ సమయంలో అన్నారు. నాకు అలవాటు లేదు, అది కూడా నా మనసు కానీ నేను ఒక మనిషిగా లేను ఆ సమయంలో. అట్లాంటి సమయంలో తప్పదని నేను అడుగు ముందుకేసాను. ప్రతి అడుగుకి నాకు ధైర్యం ఇచ్చింది తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు, తెలుగుదేశం మహిళలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళు రోడ్ల మీద బయటకు వచ్చి పోరాడారంటే ఆయన మీద నమ్మకం, ఆయన ఏ తప్పు చేయలేదని. ఇప్పుడు దాకా కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఇట్లా ప్రజలు ఒక రాజకీయ నాయకుడి కోసం బయటకు వచ్చి పోరాడింది నేను ఎప్పుడు చూడలేదు. ప్రజలు ఎట్లా బయటకు వచ్చారో, మహిళలు, నేను వాళ్ళని కూడా నేను మర్చిపోలేను. వాళ్ళకి ఒకటే భయం, అందుకే వాళ్ళు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. రేపు వాళ్ళ కుటుంబం బజార్న పడుతుంది, రేపు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏమవుతుందని ప్రతి ఒక్క మహిళ ఆలోచించి ముందుకొచ్చి, ఏనాడు నాలాగా బయటకు వచ్చింది లేని లేడీసు అట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారంటే అది వాళ్ళ కుటుంబం కోసం, రాష్ట్రం కోసం బయటకు వచ్చి పోరాడారు. ఇంకా మన తెలుగుదేశం కార్యకర్తలకు వస్తే అట్లా ఎంతో మంది వైసీపీ, జై వైసీపీ అను, జై జగన్ అన్న కూడా లెక్క చేయకుండా జై చంద్రబాబు నాయుడు అని కన్ను మూశారు చాలా మంది కార్యకర్తలు. వాళ్ళ చేసిన దాని ముందల నేను చేసింది ఏమీ లేదు. నేను చేసింది చాలా చిన్న హెల్ప్, తెలుగుదేశానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు. నాకంటే గొప్ప వీర నారులు కూడా ఉన్నారు, అది మనం గుర్తించాలి.
ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ సభకు వచ్చిన తర్వాత నాకు చెప్పారు రాణి గారి గురించి. ఈవిడి 16 మేకలు మేపుతూ ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఆ మేకలకి విషం పెట్టి చంపేశారు. అయినా కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నా కూడా లెక్క చేయకుండా తెలుగుదేశం కోసం, పార్టీ కోసం, చంద్రన్న కోసం నిలబడి పోరాడింది. అట్లాంటి వీరనారులు ఎంతో మంది మన టీడీపీలో ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు. అట్లానే ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకేమి వివరంగా నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మీ మనిషి, ప్రజల మనిషి, కుప్పం బాబన్న. ఆయన ఎప్పుడు మీకోసమే ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు మరి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఎవరు అడిగినా నేను ఏం చెప్పలేను. అది నా మనసులో అనిపించింది. ఈసారి నేను వచ్చి కుప్పానికి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎదుర్కొన్నా చంద్రబాబు నాయుడు గారిని 8 సార్లు గెలిపించి ఆయన 2-3 సార్లు సీఎంగా చేసిన ఘనత అది మా కుప్పం కుటుంబానికే దక్కుతుంది, అది మీకు దక్కుతుంది. ఇంకా అభివృద్ధికి వస్తే ప్రత్యేకంగా నేనేం చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన విజన్ 2020 అన్నప్పుడే అందరూ హేళన చేశారు. ఈయనేంటి ఐటీ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఆ రాళ్ళు రప్పల్లో ఆ హైటెక్ సిటీ అంత పెద్ద బిల్డింగ్ కడతారు, ఏంటి పిచ్చి పట్టిందా ఆయనకని. ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన అన్నారు బెంగళూరులో అక్కడ పనిచేస్తున్నారని. ఆ ఐటీ రంగం చాలా మంది జీవితాలు వెలిగించింది. లక్షలు కోట్లు సంపాదించుకుని బ్రతుకుతున్నారు మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు. ఒకే కుటుంబంలో కూడా 4-5 ఐటీ రంగంలో పనిచేసి వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు. అట్లా ఇప్పుడు విజన్ 2047 అని తీసుకొచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్లో కరువు అనే ఉండకూడదు అనే ఆలోచనతో ఆయన ఈ విజన్ 2047 అనేది ముందుకు తీసుకొచ్చారు. కానీ ఒక విషయం ఏంటంటే ఈసారి ఎవరిని అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎంత ముందుంటుంది, ఏదో ఉంటుంది కనుక మనం చూసాం కనుక విజన్ 2020లో ఇప్పుడు తప్పకుండా ఆయన తీసుకొచ్చేది యావత్ భారతదేశానికే ఉపయోగపడుతుందని. అట్లా ఆయన కరువు లేకుండా చేయాలనుకుంటున్నారు కుప్పానికి. అట్లానే మన కళా డెవలప్మెంట్ కి స్పెషల్ IAS ఆఫీసర్ వికాస్ గారిని నియమించారు. తర్వాత కుప్పంని ఎడ్యుకేషన్ హబ్ గా చేయాలనుకుంటున్నారు. 100% మొబైల్ నెట్వర్క్, ఇక్కడ మొబైల్ నెట్వర్క్ చాలా వీక్ గా ఉంది కనుక 100% మొబైల్ నెట్వర్క్ చేయాలని ఆయన అనుకున్నారు. అట్లానే కుప్పం ఎయిర్పోర్ట్ స్థాపించాలనుకున్నారు. మీకు ఒకటి గుర్తు చేయాలి, కుప్పం ఎయిర్పోర్ట్ అన్నప్పుడు నాకు అమరావతి గుర్తుకొస్తుంది. అక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా నిర్వాలని డిసైడ్ చేసినప్పుడు ఆయన ముందుకొచ్చి ఒకే పిలిపిస్తే అక్కడ ఉండే మన అన్నదాతలు ముందుకొచ్చి 35,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు. ఒక్కటి అడగకుండా ఆ ఘనత ఆ అన్నదాతలకి దక్కుతుంది. ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఆయన చేతిలో పెట్టారు. దాంతో తప్పకుండా చుట్టుపక్కల అభివృద్ధి చెందుతుంది. మన అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉంటారు. అట్లానే దేవాలయాలు అభివృద్ధి, జీతాలు
పోయిన ప్రభుత్వంతో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు అందలేదు. అవన్నీ తప్పకుండా ఆయన చెల్లిస్తారు. పేదలకి ఇళ్ళు మీ అందరికీ తెలుసు. నా అర్జీలప్పుడు ఎక్కువగా ఇళ్ళు కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ గురించి కానీ చాలామంది అర్జీలు ఇస్తున్నారు. కానీ ఆయన ముందలే ఆలోచించి అవన్నీ ఆయన ఈ పథకాలు కుప్పం అభివృద్ధి కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే చెక్ డ్యామ్, హంద్రీనివా జూలై కల్లా అది కంప్లీట్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన తప్పకుండా చేస్తారు కూడా. తర్వాత కుప్పం ఆసుపత్రి, మోడల్ మున్సిపాలిటీ, కొత్త జంక్షన్ అభివృద్ధి, అన్న క్యాంటీన్లు, రోడ్ల అభివృద్ధి, లింక్ రోడ్లు, గ్రామ సభలు, సిసి రోడ్లు నిర్మాణం, మండల్ కేంద్రాల అభివృద్ధి, మేజర్ పంచాయతీలు, వీధిలో దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఔటర్ రింగ్ రోడ్, అట్లానే బీటీ రోడ్ల రిపేర్లు, కొత్త మండలాలు, మోడర్న్ బస్ స్టేషన్లు, ఎన్టీఆర్ సుజల, త్రాగునీరు, నీటి కుళాయిలు, డ్రైనేజ్కి అభివృద్ధి, హాస్పిటల్ అభివృద్ధి, అట్లానే పూల మార్కెట్, రైతులకి సాంకేతికలు, పరిశ్రమలు తప్పకుండా తీసుకురావాలి. ఆయన తీసుకొస్తే మీ పిల్లలకి ఉద్యోగాలు ఉంటాయి. దాంట్లో నుంచి యావత్ కుప్పం కూడా అభివృద్ధి చెందుతుంది. అది ఒట్టి మీకు లైట్లు, రోడ్లు ఇస్తే చాలదు. వాటితో పాటు మన కుప్పం అభివృద్ధి చెందాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, గార్మెంట్స్ కానీ, ఇతర పరిశ్రమలు ఇక్కడికి వస్తేనే ఆ అభివృద్ధి చెందుతుంది. అట్లానే గంజాయి లేని కుప్పం. గంజాయి గురించి నేను చెప్పనక్కర్లేదు. ముందలుండే పాలనలో మీరు చూశారు, గంజాయి తీసుకుని యువకులు వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతో నాశనం చేసుకున్నారు. నాశనమైంది మన యువకులు, కానీ డబ్బు నింపుకుంది ఆ ప్రభుత్వం. అది మీరు గుర్తుంచుకోవాలి. అదే కాదు, మన ఆడబిడ్డలు ఆ గంజాయి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని రేప్ చేసి వాళ్ళ ఇష్టాపరంగా వాడుకుని పడేశారు. అట్లానే కాకుండా వాళ్ళు ప్రతి ఒక్క వర్గాన్ని వదలలేదు. ఇప్పుడు నా ముస్లిం సోదరి మండలం చూస్తే, నా నిజం గెలవాలి అనే పర్యటనలో రంజాన్ అప్పుడు నమాజ్ చదువుకోవటానికి ఆవిడ గుడికి వెళ్తా ఉంటే, అక్కడ మస్జిద్కి వెళ్తా ఉంటే అక్కడ వైసీపీ నాయకుడు బుర్కా ఎత్తి ఆ అమ్మాయి నానా మాటలు అన్నాడు. ఏ వర్గాన్ని వాడు వదలలేదు, ప్రతి వర్గాన్ని వాళ్ళు హింసించారు. అది కూడా రంజాన్ పండగప్పుడు. ఎప్పుడైనా కూడా ఒక స్త్రీని గౌరవించటం నేర్చుకోవాలి. ఎందుకంటే స్త్రీనే ఈ నేచర్కి మూల శక్తి. అది వాడు మర్చిపోకూడదు. అట్లానే ప్రశాంతమైన కుప్పం, తప్పకుండా ప్రశాంతమైన కుప్పం రావాలంటే ఆయన ఆ 40 పథకాలు ఏది ఆయన తీసుకొచ్చారో కుప్పం అవన్నీ అమలు చేసి మీ అందరూ కుటుంబాల్లో మీ అందరికీ సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్నప్పుడే ఎవరైనా ప్రశాంతంగా సంతోషంగా మన జీవితాలు మన కుటుంబాలు ముందుకెళ్తాయి. అందుకే మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకంకి మీ అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం.
మన పేదవారి నువ్వు కంట చూసరా చంద్రగిరి చంద్రన్న చంద్రగిరి కట్టినాడురా మన తాగునీటి కష్టాలు తీసినాడురా ఊరూరా ట్యాంకులను కట్టినాడురా మన తాగునీటి కష్టాలు తీసినాడురా ఊరూరా స్కూల్లోనూ పెట్టినాడురా మన పిల్లలకు భరోసా ఇచ్చినాడు మన పిల్లలకు భరోసా ఇచ్చినాడురా చంద్రగిరి చంద్రన్న వచ్చినాడురా మన కుప్పంలో పోటీ చేసి గెలిచినాడురా చంద్రగిరి చంద్రన్న చంద్రగిరి ఆడపడుతులకు అండగా నిలిచినాడురా చేసిన ప్రతి ఒక్కరికి, మహిళా శక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ సంబరాలు కానీ మిమ్మల్ని అందరిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ మర్యాద ఇస్తున్నారంటే అది మీ బాబన్న మీద మీకుండే నమ్మకం, మీకుండే గౌరవం తిరిగి అది నాకు లభిస్తుంది. ఆ గౌరవంతో, ఆ నమ్మకంతో ఆయన ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఘనత మీ అందరిలోనూ ఉంది. అందుకే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తారు, కుటుంబం కోసం కాదు. ప్రజలకి ఏమి మంచి జరిగితే అది వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అదే కాకుండా కుటుంబాలు సంతోషంగా ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ ఆలోచనతో ఆయన ప్రతి వర్గానికి, ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు కానీ మిగతా కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి ఆలోచించి ఆయన మొదటిసారి వెంబడి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు ఆయన ఏమేం పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాలన్నీ గత ప్రభుత్వం అన్నీ తీసేసింది. మీకు ఇంకా అది ఇస్తాం ఇది ఇస్తాం అని మిమ్మల్ని నమ్మించి ఓటు వేయించుకుని చంద్రబాబు నాయుడు గారు ఏది మీకు ఇస్తానన్నారు అది కూడా ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చేది కూడా ఇవ్వకుండా అదంతా వాళ్ళ పొట్ట నింపుకున్నారు. ప్రజలకి అందాల్సిన డబ్బు అది వాళ్ళు తీసుకున్నారు. అది మీరు గమనించాలి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి అభివృద్ధి కోసం ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చారు.
అది జనవరి నుంచి మొదలవుతాయి. ఇప్పుడే మీరు చూసుంటారు కొన్ని గ్రామాల్లో రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కోల్డ్ స్టోరేజులు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ప్రతి ఒక్కటి కమ్యూనిటీ హాల్ ప్రతి వర్గానికి ఏదేది మీరు అడుగుతున్నారో అవన్నీ తప్పకుండా ఆ పథకాల్లోనే ఉంది. మీరు అడగక్కర్లా మీ బాబాని, తప్పకుండా మీరు అడిగిన అన్ని 40 పాయింట్లు ఉండే కుప్పాన్ని అభివృద్ధి చెందటానికి. దాంట్లో ప్రతి ఒక్కటి మీరు అడిగేది దాంట్లో ఉంది. అదే కాకుండా తప్పకుండా ప్రతి డిస్ట్రిక్ట్లో మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ తప్పకుండా తీసుకొస్తారు. ఒక చోటుకే కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోనూ ఆయన పెడతారు. పెట్టి మన కుప్పానికి మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లభించేలాగా ఆయన తీసుకొస్తారు. దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మీకు నాకంటే కూడా బాబన్న గురించి మీకు తెలుసు. ఆయన ఏది చేయగలుగుతారో అదే ఆయన హామీ ఇస్తారు ప్రజలకి. మిగతా ప్రభుత్వాలాగా అదిస్తాం ఇదిస్తామని మోసం మాత్రం ఆయన ఎప్పుడు ప్రజల్ని చేయలేదు, చెయ్యరుకోకూడదు. అట్లానే ఇంకా మహిళలకు వస్తే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు డ్వాక్రా మహిళా గ్రూప్ అని ఆయన మొదలుపెట్టారు. ఇంకా కూడా ఆ సంఘం ముందుకెళ్తాంది. దాంట్లో చాలామంది డ్వాక్రా మహిళలు మెంబర్షిప్ తీసుకున్నారు. మహిళలు ఇక్కడ ఉండే మహిళలు ఎవరైనా డ్వాక్రా గ్రూప్లో ఉన్నారమ్మా? అందరూ ఉన్నారా? సో మీకే బాగా తెలియాలి దాని ద్వారా మీకు ఎట్లా లబ్ధి పొందుతున్నారో. ఎందుకంటే ఆ డ్వాక్రా గ్రూప్ అనేది మహిళల కోసం ఎందుకు తీసుకొచ్చారంటే మీ కాళ్ళ మీద మీకు ఒక మర్యాద అనేది ఉండాలి. మీ కుటుంబంలో కానీ బయట కానీ మీ కాళ్ళ మీద మహిళలు నిలబడాలనే ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు ఎల్ఎఫ్ అని కుప్పంలో తీసుకొస్తున్నారు. దాని తర్వాత రెండోది ఇంకొక చోట్ల తప్పకుండా తీసుకొస్తారు. ఆ ఎల్ఎఫ్ అనేది మహిళల కోసం అది ముందుకు తీసుకొస్తున్నారు. డ్వాక్రా మహిళా గ్రూప్ లాగానే మీకు ట్రైనింగ్ ఇచ్చి మహిళలకి ఆ 1000-2000 కాదు, లక్షలు కోట్లు మీరు మహిళలు సంపాదించుకోవాలని ఆ ఎల్ఎఫ్ అనేది ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రూప్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన తెలంగాణ హైదరాబాద్లో స్థాపించారు. అప్పుడు అది తప్పకుండా కుప్పానికి ముందు తీసుకొస్తున్నారు మన మహిళల కోసం. అందుకే మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి బాబన్న గురించి. ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల కోసం ఆయన చివరి వరకు పనిచేస్తారు. కుప్పం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిలుస్తారు. దాంట్లో మీ అందరికీ ఏది ఆలోచన డౌట్ ఉండకూడదు. ఈ సభ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ ఉత్సాహం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా గత 5 ఏళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రాక్షస ప్రభుత్వం ఎదుర్కోవటానికి అంత సులభం కాదు. వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని చాలామంది కేసులు పెట్టారు, చాలామంది చంపబడ్డారు. స్త్రీల్ని కూడా ఆలోచించకుండా వాళ్ళకి చాలా హింసలు పెట్టారు. అందుకే పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. అంటే తప్పకుండా నాకు ఇవ్వండి. నేను అందుకే ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది మీ సుఖ సంతోషాల్లో నేను పాల్గొనాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తప్పకుండా ఇవ్వండి. అది అయ్యేటట్టు నేను చూస్తాను, మీకు హామీ ఇస్తాను. మర్చిపోయాను, పనిమాల చంద్రబాబు నాయుడు గారు నాకు
నిన్నే చెప్పారు, ఆయన ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు. అంటే దాని ద్వారా మీ అందరికి ఇళ్ళకి ప్రతి ఒక్క ఇల్లు, ఈ వర్గం ఆ వర్గం అనేది లేదు, ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క ఇంటి మీద ఫ్రీగా ఆ సోలార్ ప్యానెల్స్ పెడతారు. దాని ద్వారా మీకు కరెంటు మీ ఇంటికి డైరెక్ట్గా వస్తుంది. అది ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఇస్తున్నారు. అది మెయిన్ పాయింట్ మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను.
ఇప్పుడు ఒక స్వాగతం తెలియజేసుకుంటూ ఈ సమాజం ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ రావాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మగవాళ్ళందరూ కొద్ది వెనక్కి రావాలి. దయచేసి మహిళలకి కార్యక్రమాలు పథకాలన్నీ అందుతున్నాయమ్మా. మహిళలందరూ కూడా సర్పంచ్ వైసీపీ ఎంపీటీసీ ఉన్నా కానీ మగవాళ్ళు ఎస్ఐ గారు కొంచెం మగవాళ్ళు ఒక్కరు అదే చెప్పారు. అన్నీ ఒకటే అండి, నాకు అన్నీ ఒకటే ఊనే దావుతాయి, అదవుతే గ్యారెంటీ. మా స్వామి మా స్వామి ముందుండి అన్నీ నేర్పిస్తారు మేడం. ఇక్కడ మేము చెప్పాలి మేడం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అందరూ బాగుంటారు. దాంట్లో లోటు ఉండేవన్నా 100% ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ 59 సంఘాలు కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు నేను మీకు భరోసాగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన పూర్ణమ్మ ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా తిరిగారో, ఏ విధంగా ధైర్యం చెప్పారో, ఏ విధంగా చనిపోయిన కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి ఏ విధంగా అందుకున్నారో మీ అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అంటేనే మా కుటుంబం అని చెప్పనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను సైతం ఈ కుటుంబంలో మహిళల అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ క్లినిక్ కావచ్చు, ఎన్టీఆర్ సంచార వైద్యశాల కావచ్చు, అట్లాగే మహిళలకి కుట్టు శిక్షణ ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం, ట్రస్ట్ తరఫున తోపుడు పళ్ళు కావచ్చు, టిఫిన్ పళ్ళు కావచ్చు, కుటుంబ సేవలు, ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా మనందరికీ అండగా ఉంటానని చెప్పి వచ్చిన పూర్ణమ్మ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆఫీసులతో చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులతో ఇక్కడ ప్రతి కుటుంబం యొక్క ఆదాయం 3 రెట్లు పెరగాలి, పేదరికం లేని కుటుంబాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దాన్ని సాధించే దిశగా అన్ని రకాల అడుగులు పడుతున్నాయి. దానికి పూర్ణమ్మ గారు కూడా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గౌరవపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన పూర్ణమ్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా మహిళా పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ గారు ఒక్క నిమిషం ఈ పంచాయతీలో ఎంపిక కొట్టి మాట్లాడాలని కోరుతున్నాం. కాబట్టి సభకు నమస్కారం. ఈ రోజు కుప్పం మన గమజాతర లాగా పెద్ద మన అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె ముద్దుల కుమార్తె మన లోకేష్ అన్న గారి తల్లి మన మేడం గారు మన మసంపల్లి గ్రామానికి వచ్చిన దానికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన మసంపల్లి గ్రామ ప్రజల తరఫున మేడం గారికి స్వాగతం తెలియజేసుకుంటూ శాంతిపురం మండలంలో మరుసలపల్లి పంచాయతీ శాంతిపురం మండలంలో మొత్తం తెలుగుదేశం ఓట్లేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. 674 ఓట్ల మెజారిటీతో మన మరుసపల్లి గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాల వల్ల మన మేడం మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారికి వేయడం జరిగింది. అందుకని అదే విధంగా మన మేడం గారు కూడా మేడం ఇప్పటి వరకు మా పంచాయతీలో కనీసం 10 మంది ఉద్యోగస్తులు కాబట్టి మండలంలో అందరికంటే ఎక్కువగా చదువుకున్న మా పంచాయతీలో కూడా బీటెక్లు ఎంటెక్లు ఐటీఐలు డిగ్రీ చదివి చాలా మంది ఖాళీగా ఉన్నారు. అందులో నేను కూడా కొంతమందికి బెంగళూరులో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా మన గవర్నమెంట్ వస్తుంది వచ్చేయండి మీకెందుకు మనం
మా మసనపల్లి పంచాయతీని ఇంకొంచెం ఎక్కువగా చూడాలని తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన మసనపల్లి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉందా చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. ఎలక్షన్స్ ఉందా లేదా? మీరేమన్నా వెళ్ళి ఓటు వేయాలా లేదా? లేదు కదా. ఎలక్షన్ లేకుండా కూడా నేను వచ్చి ఇక్కడ నుంచుంటున్నానా లేదా మీ ముందల? ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి మీరు చెప్పండి. వినపట్ల గట్టిగా చెప్పాలి మీరందరూ. చూడు పెద్ద ఆవిడికి అర్థమైంది. సుఖాలు కష్టాల్లో నేను ఉంటానని ఆవిడ చెప్తున్నారు. అందుకే మీరు అనుకోబాకండి నేనేదో మిమ్మల్ని ఓటు అడగటానికి వచ్చానని. అది నేను ఎప్పుడు అట్లా రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ అయిపోయింది, మనం గెలిచాము, ప్రజల ప్రభుత్వం వచ్చింది. నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది మీ సుఖ సంతోషాలు పాలు పంచుకోవాలని. మీరేమైనా ఎదుర్కొంటే తప్పకుండా ఆ బాధలన్నీ తీర్చడానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు. తద్వారా దాని పొదుపు సంఘాలుగా కూడా కొన్ని వచ్చినాయి. అట్లానే ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఎఫ్ అనేది ఒకటి మహిళల కోసం తీసుకొస్తున్నారు. దాని ద్వారా మనం మహిళలు మనకేది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద శిక్షణ పొంది మనందరం ఒక 10 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ లక్షలు కానీ కోట్లు కానీ సంపాదించుకోవచ్చు. దాంతో మనం మన కాళ్ళ మీద నిలబడచ్చు. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన ముందు ఆలోచించేది మన కుప్పం గురించి. కుప్పం ఒక రోల్ మోడల్గా యావత్ భారతదేశంలో ఉండాలని ఆయన 40 అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకొచ్చారు. మీరు ఏవి అడగక్కర్లేదు. ఆ పథకాల్లో మీకుంది ఎయిర్పోర్టు, తర్వాత కడా డెవలప్మెంట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు, రోడ్ల మీద దీపాలు, డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ఒక్కటి ఆయన 40 పథకాలు తీసుకొచ్చింది కుప్పం అభివృద్ధి చెందటానికి. దాంతో మీ కుటుంబం, మీ బిడ్డలు తప్పకుండా మీ దగ్గర ఉంటారు. ఎందుకంటే దాంట్లో కూడా ఒక పథకం ఇండస్ట్రీస్ తీసుకురావటానికి కుప్పానికి తప్పకుండా ఆ ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. నాకంటే మీకు బాబన్న బాగా తెలుసు, ఆయన మీతోనే ఎక్కువసేపు ఉంటారు. ఆయన అనుకుంది ఆయన తప్పకుండా సాధిస్తారు. దాంతో మీ బిడ్డలు ఇప్పుడే చెప్పారు బెంగళూరుకి ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారని, వాళ్ళ ఉద్యోగాల కోసం. ఒక ఏడాది మీరు ఓపిక పడితే తప్పకుండా మీరు ఇంకొక కుప్పం చూడగలరు మీ కళ్ళతో. అది నేను చెప్పక్కర్లేదు, ఆయన చేసి చూపిస్తారు. దాంతో మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు. అదే కాకుండా ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెంది డబ్బులు సంపాదించుకుని పిల్లలు బిడ్డలతో సుఖశాంతులతో మీరందరూ ఉండొచ్చు. ఎప్పుడు మహిళల మీద అత్యాచారాలు జరిగేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన అయిన తర్వాత కొన్ని అత్యాచారాలు జరిగినాయి.
మన బిడ్డల మీద. ఒకటి 6 ఏళ్ల బిడ్డ మీద ఒక 62 ఏళ్ల మనిషి అత్యాచారం చేసినప్పుడు ఆయన ఒకటే అన్నారు పోలీసుతో, మరుసటి రోజు ఆ మనిషిని నా ముందల నిలబెట్టాలని. ఆ భయంతో అతను మరుసటి రోజు ఉరేసుకుని ఆయన చనిపోయారు. ఇప్పుడు అది ఎందుకు నేను ఇవాళ తీసుకొచ్చానంటే ఆ సంఘటన, ఆ భయం గత 5 ఏళ్ళు లేవు. మీ అందరూ వినే ఉంటారు ఎన్ని అత్యాచారాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందో. ఎంతోమంది స్త్రీలు కనపడకుండా పోయారో మీ అందరికీ తెలుసు. ఈ గంజాయి అనేది ఒకటి తీసుకొచ్చి యువకులకి అలవాటు చేసి, ఆ యువకులు మన ఆడబిడ్డలకి అలవాటు చేసి దాని మీద బిడ్డల మీద అత్యాచారాలు ఎక్కువ చేశారు. మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఒక్కటి కూడా ఆయన వచ్చిన 2-3 నెలలు ఆయన పరిపాలన వచ్చిన తర్వాత ఎక్కడ ఏమి అత్యాచారాలు జరగట్లేదు, చాలా తగ్గిపోయినాయి కూడా. అది ఒక లీడర్ అంటే ఒక భయం అనేది ఉండాలి ప్రజలకి. వాళ్ళు ఏమన్నా ఆడదిని కళ్ళెత్తి చూడటానికి. అట్లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన మహిళలకి తీసుకొస్తారు. అందుకే కూడా ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చాలామంది మహిళలు ముందుకు ఎందుకు వచ్చారు, వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటే స్త్రీకి రక్షణ ఉంటుందని, ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని. ఆ 5 ఏళ్ళు మనం చాలా ఎదుర్కొన్నాం స్త్రీలు. మీరు బయటకు వచ్చి పోరాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి విడుదల కోసం మిమ్మల్ని ఈడ్చి రోడ్ల మీద లాక్కెళ్ళినప్పుడు వాళ్ళు భయపడలేదు. వాళ్ళని జైల్లో వేశారు, ఆడాల్ని పోలీస్ వ్యాన్లో తిప్పారు. అయినా కూడా మన స్త్రీలు భయపడకుండా చాలా ధైర్యంగా ముందుకెళ్ళి మీ లీడర్ కోసం పోరాడారు. స్త్రీ శక్తి ఏంటో మీరు చూపించారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ప్రజల్లో స్త్రీలు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చి మీరు ఓటేశారు. అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అందరినీ మర్చిపోదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది. అదే కాకుండా ఇవాళ నేను ఇక్కడ నుంచున్నానంటే ఏదో ఒకటి కుప్పానికి నేను చెయ్యాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి అంత టైం ఉండదు ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి కానీ తీసుకోవటానికి కానీ ఏమన్నా మీ అర్జీలు కానీ. అందుకే నేను ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వస్తాను. ఎలక్షన్ అప్పుడు కాదు, ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి నేను వచ్చి మీ దగ్గర నుంచి అర్జీలు తీసుకుని మీకేమీ బాధ లేకుండా వీలైనంత వరకు నేనేం చేయగలను, నా తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి మీకేమి నేను ఇవ్వగలను అది తప్పకుండా నేను ముందుకు తీసుకెళ్తాను. సో మరొక్కసారి ఈ సభ ముగించే ముందు మహిళా శక్తికి ఇక్కడికి వచ్చి ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. నమస్కారం.
లైట్స్ కూడా పెట్టేసుకోవాలి, సార్ చూసుకోవాలి, సార్ డాష్ బోర్డ్ సార్ చూసుకోవాలి, సార్ సులేమాన్ నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా భువనేశ్వర్ కోరుతా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత. అందుకనిగా జననాయకుడు కుప్పం ప్రజల పరిష్కార వేదిక అనే కొత్త కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. గత 8 కుప్పం నియోజకవర్గం గురించి, కుప్పం నియోజకవర్గ ప్రజల గురించి ఆయన ఏ విధంగా ఆలోచిస్తుంటారనే దానికి సంబంధించిన జననాయకుడు కోటకు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ఈ రోజు మన అమ్మ బోండమ్మ చేతుల వెనుక లాంచ్ చేయాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ శుభ సమయంలో అందరం కరపాల ధన్యంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రానండి చాలా గట్టిగా వేస్తాను. సర్లేండి ఇంకా అలవాటు ఓకే థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇదేంటమ్మా ఎక్స్క్లూజివ్ నెంబర్ చిన్నగా సురేష్ భాయ్ నెంబర్ అయితే ఇంకోటి నెంబర్ ఉండాలి. నెంబర్ ఇది కాదు, జస్ట్ పరిష్కారం ఫోటోలో పడతాను వెనక్కి తీసుకో. ఓపెన్ అందరికి అలా ఓటు పెట్టు. ఏపీ గవర్నమెంట్ లో కూడా ఇది ఉంది కదా గ్రీవెన్స్
కారాలు ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలు మా బిడ్డలు ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం కార్యకర్తల కంటే కూడా మా బిడ్డలు వాళ్ళ జీవితాలన్నీ త్యాగాలు చేసి ఇవాళ పార్టీ మన ప్రభుత్వం వచ్చిందంటే దీంట్లో ప్రతి ఒక్కరిది వాళ్ళు పడిన బాధలు కానీ అన్ని ఎదుర్కొని వాళ్ళు ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్ళింది. అది మన కార్యకర్తలకే దక్కుతుంది ఆ సంతోషమైన సమయం. అట్లానే కుప్పంలో నే కాదు, మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎట్లా నేను తిరిగి అర్జీలు తీసుకుంటున్నాను, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏమొచ్చినా కూడా ప్రతి ఒక్క కుప్పం నియోజకవర్గంలో ఏమున్నా కూడా ఒక గ్రీవెన్స్ సెల్ అనేది తీసుకొచ్చి దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి అది ముందుకి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కుప్పంలో ప్రతి ఒక్కరు సంతోషంగా బ్రతకాలి, కరువు లేకుండా ఉండాలని ఇట్లాంటి ఐడియాతో చంద్రబాబు నాయుడు గారు ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఈ సిస్టమ్ అనేది ఒకటి ఎప్పుడో ఆయన ముందుకు తీసుకొచ్చారు. దాంతో ప్రజలు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు దాంట్లో పెట్టినప్పుడు ఎమ్మటే అవన్నీ తీర్చేలాగా ప్రతి డిపార్ట్మెంటు ఆ గ్రీవెన్సెస్ ఏముందో వాళ్ళు రిజాల్వ్ చేస్తున్నారు. అట్లానే లోకేష్ ప్రజా దర్బార్ అని పెట్టి అది కూడా దాని ద్వారానే చాలా మందికి వాళ్ళు ఏం ఎదుర్కొన్నా కూడా అవన్నీ వాళ్ళు తీరుస్తున్నారు. అదే కాకుండా ముఖ్యంగా నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇది మొదటిసారి అనుకుంటా నేను రావటం, రెండోసారి. నిజం గెలవాలి అన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం రావటానికి ప్రతి ఒక్కళ్ళు చేశారు, పోరాడారు కనుక ఇవాళ మన ప్రజల ప్రభుత్వం అనేది ఒకటి వచ్చింది. సో మరొక్కసారి ఎవరెవరు దీంట్లో కృషి చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. చెక్కులు రమానవి 85 లక్షల రూపాయల విలువైన చెక్కుల్ని చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన అమ్మ పూర్ణమ్మ గారి చేతుల మీదుగా ఆ వచ్చిన లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. 1 by 1 పేరు పిలుస్తారమ్మా, మీరు వచ్చి అమ్మగారి చేతుల మీదుగా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 100% మిగతా నియోజకవర్గాల్లో కన్నా ప్రతి దాంట్లో కూడా నా కుప్పం నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ జరగాలని చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అన్ని కూడా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పేర్లో అమౌంట్ చెప్పు. థ్యాంక్స్.
ఇంకా లక్ష 9 గారు 2,86,000 ఈ పంచరత్నం గారు ఈ వెంకటేష్ లక్ష 80,000